హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే సండే స్పెషల్ వీడియో అనమాట. మేము మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి నాది కొంచెం లేట్ అయిందిలేండి. కస్టమర్ని చూసుకొని వెళ్ళాను. నేను వెళ్ళేసరికి తను చికెన్ ఫ్రై చేసేసింది. సో అందుకే నేను లేట్కి వెళ్ళానని కొంచెం ఫైర్లో ఉందన్నమాట. ఇంకా లేట్ అయిపోయింది కదా, తను కూల్ చేద్దామని ఏదో వంటలు అలా అలా చేస్తున్నాను. వేసుకోమంటే మిగతాది ఏదో వేసుకోమంటే రావట్లేదు. నేను అంటే షూట్ చేస్తున్నానని, నేను రాను వీడియో ముందుకి అని అంటుంది. ఎందుకు అనేది తర్వాత మీరే చూడండి. ఇక్కడ చికెన్ ఫ్రై చేసేసింది కదా, మిగతా మటన్కి చేయడానికి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టిందనమాట. ఇక్కడ నేను లేట్గా వచ్చానని మా హస్బెండ్ నన్ను కవర్ చేయడానికి వస్తే వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ చూడండి. కాదు మా చూడండి, నాన్నది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే కదా నేను వచ్చింది, అప్పుడే వంట చేస్తాను. ఒంటి గంట ఊపుకుంటూ వచ్చింది, మళ్ళీ ఇప్పుడే చూడండి అక్కడ రియాక్షన్. తలస్నానం చేసి హెయిర్ వేసుకొని రావాలి, మేము చుట్టు మొక్కలు వేసుకొని రావాలి. నీ కెమెరా నీకు ఇష్టం వచ్చినట్టు చెప్పు కాకేతల్లా, ఇట్లానే పెట్టు, దాని పొజిషన్ చేంజ్ అవుతాయి. సో తిను మా చెల్లి వీడియో తీస్తుంది అన్నమాట, అంటే మా మరిది వాళ్ళ వైఫ్. సో తన కెమెరా అట్లా ఇట్లా తిప్పుతుంటే తిడుతున్నాను. ఇది వచ్చేసి సండే స్పెషల్ అనమాట, మటన్ కర్రీ ఇంకా చికెన్ ఫ్రై, అంటే బగారా రైస్ అనమాట, పెరుగు అది. సో తినేసిన తర్వాత మేము పాలపిట్ట సైక్లింగ్ పార్క్ అని ఇక్కడికి వెళ్ళాము, అన్ప్లాన్డ్గా వెళ్ళామన్నమాట. సో చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు, నేను తప్ప అందరూ ఎంజాయ్ చేశారు. అదెందుకు ఈ వీడియో చూసేయండి, నేను ఎందుకు ఎంజాయ్ చేయలేదో. వీళ్ళు వచ్చేసి నా చెల్లెళ్ళు అనమాట. అక్కడ మా పిన్ని కూడా సైకిల్ తొక్కడం చూసి మేము షాక్ అయ్యాము, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ మా చెల్లెలు వస్తున్నారు. ఏంటక్క ఇంతసేపు అయిపోయింది, మేము ఆల్రెడీ ఒక రౌండ్ వేసామని. సైకిల్ అన్ని బుక్ చేసి పెట్టారు. అవే చెప్తున్నారు, అక్క మీరు చాలా లేట్ అయిపోయింది, మేము ఆల్రెడీ ట్రిప్ కూడా 2 రౌండ్లు కూడా వేసేసాము అని చెప్తున్నారు. మేము వీళ్ళతో కలిసేసి కొంచెము సైకిల్ అందరు తొక్కారు కానీ నేను తొక్కలేదు. ఎందుకు అంటే నాకు సైకిల్ తొక్కడం వచ్చు, కానీ దానికన్నా ముందు ఎక్కిన తర్వాత కింద పడ్డం వచ్చు. సో అందుకని నేను పెద్ద ట్రై చేయను. ఇక్కడ మా బ్యాచ్లో అందరూ సైకిల్ దొక్కారు, ఈవెన్ మా బొడ్డోడితో సహా నేను తప్ప. నాకు అప్పుడే ఒకటి అనిపిస్తుంది, మనకి సైకిల్ వచ్చినా రాకపోయినా, బండి వచ్చినా రాకపోయినా, మనకు దేవుడిచ్చిన కాళ్ళు 2 ఉన్నాయి, వాటితో ఏ పనైనా చేయొచ్చు, ఎంత దూరమైనా నడవచ్చు ఓపికన్నంత వరకు అని. సో ఇక్కడ నన్ను చూసి చాలామంది, అంటే మనం కూడా కొందరిలో చేంజ్ తేవచ్చా ఇక్కడే అనిపించింది. అందరూ సైకిల్ దొక్కుతున్నారు కదా, నాకేమో సైకిల్ రాక నేను నడుస్తూ వెళ్తుంటే నా వెనకాల వచ్చే వాళ్ళు ఏమంటున్నారంటే, అరే ఇక్కడ వాకింగ్ కూడా చేయొచ్చా అంటున్నారు. అంటే ఆ విషయం నాకు కూడా తెలియదు అక్కడ వాకింగ్ చేయొచ్చని, బట్ నాకు వేరే ఆప్షన్ లేక నేను వాకింగ్ చేస్తూ వెళ్తుంటే అక్కడ సైకిల్ దొక్కే వాళ్ళు ఇక్కడ వాకింగ్ కూడా చేయొచ్చా అంటున్నారు. సో అలా ఉంటుంది అనమాట, మనం ఏది చేసినా ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటాము. సో మా బుడ్డోడు కొంచెము ఆ నేల అలవాటు అవ్వడానికి, కొంచెం ఇసుక ఉన్నాయి కదా, ఆ నేల అలవాటడానికి స్లోగా వెళ్తున్నాడు, వాడిని కవర్ చేస్తే వెళ్తున్నాడు. ఆ తర్వాత వాడికి కూడా నేల అలవాటు అయిపోయింది, వాడు కూడా వాళ్ళ అన్న వాళ్ళ డాడీ వాళ్ళతోటి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. నాకు ఇలా నడుస్తూ వెళ్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది ఫ్రెండ్స్, ఏంటి అంటే మనం ఇంట్లో ఒకప్పుడు అంటే సైకిల్ కొనలేంలేండి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2 సైకిళ్ళు ఉంటున్నాయి. అంత మంచి మంచి బ్రాండెడ్ సైకిల్ ఇంట్లో పెట్టేసుకొని, ఇక్కడ కొన్ని సైకిల్స్కి బ్రేకులు పనిచేయట్లేదు, కొన్ని పంచర్ అవుతున్నాయి. సో అట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అలాంటి సైకిల్ని కూడా మనము 1 అవర్కి 59 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు ఇక్కడ. సో అది పెట్టేసి మనము ఇలా వస్తూ ఉన్నాము. అంటే మనము మనీ ఖర్చు పెట్టడానికి ఎన్నో దారులు వెతుకుతూ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చాలా పుట్టుకొస్తాయని నాకు అనిపించింది.
సో అంటే కొంచెం రిలాక్స్గా ఉంటుందని కూడా చాలామంది ఇలా సైకిల్ దొక్కుతూ ఉంటారులేండి, అది వేరే విషయము. మన విషయానికి వస్తే మనకు సైకిల్ రాదు కాబట్టి ఇలాంటి విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. ఇక్కడ రాగాకు ఎందుకు కోసాను అంటే, చిన్నప్పుడు మనము పీకలు చేసుకుంటాం, ఐడియా ఉందా? మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు, మా సైడ్ మాత్రం మేము పీకలు అంటాము. సో అది చేసుకుందామని తెచ్చుకున్నాను. సో ఫైనల్గా నేను వచ్చేసరికి 7 అట్లా అయిపోయింది, డెడ్ ఎండ్కి వచ్చేసాను. ఇక్కడ ఇంకా అతను సైకిల్ అన్నీ తీసేసుకున్న తర్వాత మేము కుల్ఫీ, ఐస్ క్రీమ్, పిల్లలందరూ అలసిపోయారు కదా, మా బాబాయ్ ఐస్ క్రీమ్ తీసిచ్చాడు. మా వాడి రియాక్షన్ చూడండి ఎలా ఉంది అని అడిగితే, ఎట్లుంది అభి, ఎట్లుంది, పుల్లగా ఉందంట, ఎట్లుందంటే పుల్లగా ఉందంట. సో ఇక్కడ ఐస్ క్రీమ్ తినేసాం కదా, ఇంకా లైట్గా డిన్నర్ చేద్దామని చెప్పేసి మేము టిఫిన్ చేద్దాం అనుకుని ఫిక్స్ అయ్యాము. సో ఫైనల్గా మాదాపూర్లో టిఫిన్స్ బాగుంటాయని మా బాబాయ్ అక్కడికి తీసుకెళ్లారు. మా బాబాయ్ తీసుకెళ్లారంటే మినిమం ఉంటుంది అక్కడ. సో ఇప్పుడు మా వాళ్ళ రియాక్షన్ చూడండి, టిఫిన్స్ ఎలా ఉన్నాయని అడిగితే. బాగుందా అర్జున్, బాగుందా? సో ఇక్కడ మా వాళ్ళందరికీ టేస్ట్ చాలా బాగా నచ్చింది కదా. సో ఇప్పుడు నా టర్న్ చూద్దాము. నేను మసాలా దోశ ఆర్డర్ పెట్టాను. నేను నోట్లో పెట్టుకోగానే వావ్ సూపర్ టేస్టీ అని ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే నేను చాలా మంది ఉన్నారు నా చుట్టూ. సో అందుకే వీడియో తీస్తున్నంత సైలెంట్గా తింటున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది. అంతకన్నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నాకు రావు, ఎందుకంటే వీడియో తీయడమే చాలా గ్రేట్ నేను ఆ టైంలో. సో అంతమంది ఉన్నారనమాట. చూడండి చుట్టూ ఎంతమంది ఉన్నారో, వీళ్ళందరి మధ్య నేను కెమెరా పట్టుకొని వావ్ సూపర్ టేస్టీ అన్నాము, చాలా కష్టం కదా. సో అందుకని అలా వచ్చాను అనమాట. సో అదంతా అయిపోయిన తర్వాత కాసేపు ముచ్చట్లు పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయాము. సో ఎవ్రీ సండే మేము ఇలా ఫ్యామిలీ డే లాగా పెట్టుకొని ఒక్కొక్క డే ఒక్కొక్కరి ఇంట్లో సెలబ్రేట్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ వీక్ మా ఆడబిడ్డ ఇంట్లో చేశాం కదా, సో అట్లా. సో ఈ వీడియో అయితే ఇంతే అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, share and subscribe. Thank you for watching. Bye bye.